ది హౌస్ మేడ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 11 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేశారు. మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం కూడా గైస్ చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. ఇంకా మూవీలో కాన్సెప్ట్ గైస్, ఆ కాన్సెప్ట్ కూడా నాకైతే నచ్చింది గైస్. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ ని చూపించే విధానం గైస్, నరేష్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 20 to 30 minutes అయితే కొంచెం బోర్ కొడుతుంది. బట్ ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టోరీ అయితే మళ్ళీ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. అలాగే మనకి ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది. మూవీలో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ తో ఒక చిన్న మైండ్ గేమ్ ఆడతాడు. ఆ మైండ్ గేమ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మనకి మూవీ స్టార్టింగ్ లోనే ఒక చిన్న ట్విస్ట్ లాంటిది ఉంటుంది గైస్. ట్విస్ట్ లాగా ఉంటుంది అంటే, ఒక క్యారెక్టర్ ని సడన్ గా ఇలా ఉన్నదాన్ని అలా తిప్పేసి కొంచెం చూపిస్తాడు అనమాట. అదైతే కొంచెం బాగా అనిపించింది. ఈ క్యారెక్టర్ ని అలా చూపించడం కొంచెం లేట్ అయి ఉంటే మనకైతే మూవీ కొంచెం బోర్ కొట్టేది గైస్. మనకు అనిపిస్తుంది అనమాట, ఏంట్రా క్యారెక్టర్ ని సడన్ గా ఇలా తిప్పేశాడు అనేసి. కాకపోతే పర్ఫెక్ట్ టైమింగ్. మీకు ఒక చిన్న జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. మనం ఇంటర్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, కాలేజ్ జాయిన్ అయ్యే స్టార్టింగ్ లో ఏమో మీ కొడుకుని బాగా చూసుకుంటాం అది ఇది అని మంచి మాటలు చెప్తారనమాట. కాకపోతే మనం వన్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యాక అక్కడ కథ మొత్తం వేరుంటుంది అనమాట. ఇలాంటిది అనమాట మూవీ స్టార్టింగ్ లో ఉంటుంది. ఇంకా మూవీలో ఎంటర్లెస్ అనేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది మామ. లిటరల్లీ ఎంత మంచోడు అంటే మనోడు అంత మంచోడు అనమాట. మూవీ స్టార్టింగ్ లో అయితే మన హీరోయిన్ కి చాలా అంటే చాలా మంచి పనులే చేసి పెడతాడు. అలాగే సెకండ్ హాఫ్ లో అయితే మనోడి క్యారెక్టర్ మామ వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. లిటరల్లీ ఎంత మంచి భర్త అనిపించింది నాకైతే. లిటరల్లీ మనోడు ఎంత మంచోడు, మీరు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగుంటుంది. ఒక మంచి ట్విస్ట్ తో ఒక ఎంగేజింగ్ గా కొంచెం బాగా వెళ్తుంది అనమాట మూవీ స్టోరీ. అండ్ అక్కడ ట్విస్ట్లు కొంచెం బాగుంటాయి. ఇంకా ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట. నాకైతే మరీ అంత ఎగ్జైటింగ్ గా లేదు గైస్. ఎందుకంటే వీళ్ళు చూపించిన దాన్నే మళ్ళీ చూపించచ్చు అంతే, అంత వచ్చి ఇంకేముంటది మూవీలో. మరి అంటే పార్ట్ 2 కి లీడ్ అలా ఉంది. మరి నాకేమైనా మూవీలో బోర్ కొట్టిందా అంటే అదైతే ఫస్ట్ హాఫ్ లోనే బోర్ కొట్టింది గైస్. లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే బోర్ ఉంటుంది. ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ ఎలాగలా చూస్తే సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగుంటుంది గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ ఒక ఇంట్లో ఒక పని మనిషిగా జాయిన్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది, అసలు మన హీరోయిన్ కి ఏమైంది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని బాగున్నాయి గైస్, పర్లేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఓకే అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.